ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వైఎస్ఆర్ మరణించి సరిగ్గా 16 ఏళ్లవుతోంది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు వినిపిస్తూనే ఉంటుంది. కోట్లాది మంది ఆయన్ని అంతగా అభిమానిస్తారు. ఏపీలో వైఎస్ఆర్ వారసుడు జగన్ పార్టీ పెట్టడం వల్ల అక్కడ ఈ ప్రస్తావన రావడం విశేషమేం కాదు. తెలంగాణలోనూ ఇప్పటికీ వైఎస్ పేరు మారుమోగిపోతుంది. పార్టీలకు అతీతంగా అంతా వైఎస్ఆర్ కి జోహార్ చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర, రాజశేఖర రెడ్డి గారు అందించిన పరిపాలన, రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలు, రాజశేఖర రెడ్డి గారు చూపించిన అభివృద్ధి ప్రణాళిక ఒక గొప్ప ప్రణాళిక. ఈ రోజుకు మనం కాంగ్రెస్ విజయాలలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలనే మనం ప్రతి వేదిక మీద ప్రస్తావిస్తున్నాం. ఇటీవల తెలంగాణ నేతల నోట పదే పదే వైఎస్ పాట, ఆయన పథకాల్ని, ఆయన పబ్లిక్ లైఫ్ ని రీకాల్ చేసుకోవడం ఒక సెంటిమెంట్ గా మారింది. మా బ్యాచ్ వైఎస్ బ్యాచ్ అంటూ కాలర్ ఎగిరేసి గర్వంగా చెప్పుకుంటున్నారు కొందరు నేతలు. ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, జనం గుండెలో ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రి మాత్రం ఆయన ఒక్కరే అంటూ వైఎస్ 75వ జయంతి సందర్భంగా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జయంతులు వర్ధంతులప్పుడు ప్రశంసలతో ముంచెత్తడం సహజం, కానీ సందర్భం వచ్చిన ప్రతిసారి అదే పనిగా స్మరించుకోవడం అంటే సంథింగ్ స్పెషల్ అన్నట్టేగా. నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండదు. ఇటీవల సింగరేణి టెండర్ల వివాదం సందర్భంగా భట్టి మీడియాతో అన్న మాటలివి. నా బాట వైఎస్ బాట, ఆయనకు అచ్చమైన ఫాలోవర్ ని తానే అని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ పాలిటిక్స్ లో వైఎస్ కి మరో సహచరుడు, నమ్మిన బంటు, నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో ఐకానిక్ లీడర్. రాజశేఖర మా గురువు పేపర్ అది. రాజశేఖర మా గురువు పేపర్ అది. వైఎస్ కు అత్యంత సన్నిహితుడిని, వైఎస్ హయాంలోనే తనకు ఎలివేషన్ వచ్చిందని, ఆయన మార్కు రాజకీయాన్ని ఇప్పటికే కొనసాగిస్తున్నానని పదే పదే చెప్పుకుంటారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భట్టి, కోమటిరెడ్డి ఫ్యామిలీలు కాంగ్రెస్ పార్టీ వారు కనుక వైఎస్ కు విశ్వాసపాత్రంగా ఉన్నారు, ఉంటారు. కానీ కమలం పార్టీలో కూడా రాజశేఖర రెడ్డి స్మరణే వినిపిస్తే జిల్లా పరిషత్ చైర్మన్ గా చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2008లో టీఆర్ఎస్ అలయన్స్ ఉంటే దాన్ని విడగొట్టి మీరు నో కాన్ఫిడెన్స్ నేను చేస్తా, 23 సంవత్సరాల తర్వాత జిల్లా పరిషత్లో జెండా ఎగరేస్తా అని నేను చెప్పడం జరిగింది. చెప్తే రాజశేఖర రెడ్డి గారు భుజం తట్టి వెన్ను తట్టి ముందుకెళ్ళమని చెప్పారు. ఆయనను నేను రాజకీయ గురువని చెప్పిన ఎన్నోసార్లు ఇప్పుడు కూడా చెప్తున్నాం. కామారెడ్డిలో షబ్బీర్ అలీతో జరుగుతున్న లోకల్ తకరారు సందర్భంగా ఫ్లాష్ బ్యాక్ తవ్వుకున్నారు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. తనను రాజకీయంగా ప్రోత్సహించింది వైఎస్ఏనని బహిరంగంగా చెప్పుకున్నారు ఆయన. సో పోయినోళ్లందరూ మంచోళ్లు, ఉన్నోళ్లు వాళ్ల తాలూకా తీపి గుర్తులు. అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్లలా బ్యాలెన్స్ చేసుకుంటూ మంచి లీడర్షిప్ క్వాలిటీస్ తో పార్టీని నడిపించారంటూ తెలంగాణలో సైతం వైఎస్ ను గుర్తు చేసుకుంటున్నారు నేతలు.